ఈ పవిత్రమైన కార్తీక మాసంలో తులసి మొక్కను, ఉసిరి మొక్కను ఎందుకు పూజిస్తామో తెలుసా? తులసి మొక్కను సాక్షాత్తు గౌరీదేవిగా, ఉసిరి మొక్కను శ్రీ మహావిష్ణువుగా పూజించడం వల్ల ఆర్థిక బాధలు తొలగి సర్వ సంపదలు కలుగుతాయి. ఉసిరి చెట్టును సాక్షాత్తు విష్ణుమూర్తిగా భావిస్తాం కనుకే కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేసుకోవడం ఒక పవిత్రమైన ఆచారంగా వస్తుంది. ఉసిరికాయ తింటే ఆరోగ్యం, దీర్ఘాయుష్యువు, దైవకృప కూడా లభిస్తాయి. కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయలతో దీపాలు వెలిగించి ఈ శ్లోకాన్ని పఠించాలి. దాత్రీ దేవి నమస్తుభ్యం సర్వపాపక్షయంకరీ పుత్రాన్ దేహి మహాప్రజే యశో దేహి బలం చ మే ప్రజ్ఞాం మేధాం చ సౌభాగ్యం విష్ణుం భక్తిం చ శాశ్వతీం నిరోగం కురు మాం నిత్యం నిష్పాపం కురు సర్వదా. ఈ ఉసిరి చెట్టు పూజ సాధారణంగా అమావాస్య, పూర్ణిమ, ఇతర ముఖ్యమైన పండుగల పర్వదినాల్లో నిర్వహిస్తారు. పూజా సమయంలో చెట్టు వద్ద ఒక చిన్న ప్రమిదను వెలిగించి చెట్టుకు పూలు, పండ్లు, ఇతర పూజా ద్రవ్యాలను సమర్పించి ఈ శ్లోకాన్ని పఠించాలి. ఉసిరి చెట్టును విష్ణువు ప్రతిరూపంగా పరిగణిస్తాం. అందువల్ల ఉసిరి చెట్టును పూజించడం ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందేవచ్చు. అంతేకాదు, కార్తీక మాసంలో ఉసిరి చెట్టును, తులసి చెట్టును నాటడం వల్ల శ్రేయస్సు, సంతోషం కలుగుతాయంటారు. అందువల్ల ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ వంటి పర్వదినాలలో ఆలయాల్లో ఉసిరి, తులసి మొక్కను కూడా భక్తులకి పంచుతారు. పండ్లకి బదులు మనం ఎవరికైనా తులసి మొక్కను లేదా ఉసిరి మొక్కను పంచవచ్చు. ధన్యవాదాలు.